స్టేట్స్ లో కేరళకు సంబంధించి కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి అందరు చర్చించుకుంటే ఇప్పుడు దిలీప్ గారు కొత్త బాంబు వేశారు, అసలు కాంగ్రెస్ కాదు అది యూడీఎఫ్ గెలిచింది అని చెప్పేసి యూడీఎఫ్ గెలిచింది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఏం చెప్తారు? Very good morning to you, madam, as well as Dr. Jairam Garu and Mitrulu from BRS, as well as BJP and all the viewers. ఏదైతే వారు మాట్లాడుతున్నారో ఈరోజు మనము కౌంటింగ్ జరిగినటువంటి డే ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి అంటారండి ప్రజాస్వామ్యంలో. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఫర్ ఎలక్టింగ్ ది యూడీఎఫ్ గవర్నమెంట్. ఏదైతే నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నానో 46% ఇస్ ద ఓట్ షేర్ దట్ వీ వుడ్ గెట్ అని చెప్పేసి కేరళలో నేను వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ వీ హావ్ గాట్ 1 or 2 seats. సో యూడీఎఫ్ ఈస్ ది ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వేర్ కాంగ్రెస్ ఈస్ ద కీ ప్లేయర్ దేర్. సరే, వారు చెప్పడానికి చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు, వారు ఇక్కడ అసలు రిలవెంటే కాదు ఈ సబ్జెక్ట్ లో, ఆయన కూడా పిలిచారు కాబట్టి మీరు ఏదో చెప్పాలి కాబట్టి వారు చెప్తున్నారు. వారు ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఎన్ని చోట్ల పోటీ చేసిండ్రు, ఎన్ని చోట్ల వాళ్ళు పోటీలో ఉన్నారు, ఎన్ని చోట్ల వాళ్ళు థర్డ్ ఫ్రంట్ అని చెప్పేసి తీసుకొచ్చి ముందు పెట్టారు వారు చెప్పాలా. అది నామరూపాలు లేకుండా ఉన్నటువంటి పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. లెట్ us టాక్ సంథింగ్ విచ్ ఇస్ రిలవెంట్. నా కమింగ్ టు ది కేరళ, ఏదైతే మేము ప్రామిసెస్ చేసినామో యూత్ కానివ్వండి, విమెన్ కానివ్వండి, యూఆర్ వెరీ క్లియర్ ఆల్ దీస్ పీపుల్, బికాస్ ఎల్డీఎఫ్ ఏదైతే ఉందో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏది డెలివర్ చేయకుండా అక్కడ హైయెస్ట్ లిటరసీ రేట్ గా ఉంటుందండి కేరళ. కానీ అటువంటి రాష్ట్రంలో మోదీకి మోచేతి నీళ్లు తాగినటువంటి వ్యక్తి పినరయ్ విజయన్. అందుకని చెప్పేసి పీపుల్ వర్ వెరీ క్లియర్, దే వాంటెడ్ టు గో విత్ యూడీఎఫ్, దే వాంటెడ్ టు గో విత్ కాంగ్రెస్, దే వాంటెడ్ టు గో విత్ ది ఐడియా ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పేసి వారు ఆ రకంగా వచ్చేసి ఓట్స్ వేయడం జరిగింది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ ఎందుకు అంత చూపించలేకపోయింది ఇంపాక్ట్? I'm concerned about 2 states here. One is West Bengal and Assam. See, Tamil Nadu lo we had open offer to go ahead with TVK. కానీ టీవీకేతో వెళ్ళకూడదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆనాడు వారు ఓపెన్ ఆఫర్ చేసేసి రెడ్ కార్పెట్ కూడా ఇచ్చారండి. 60 seats ఇస్తాం, పోటీ చేయండి అని చెప్పేసి మాణిక్యం ఠాకూర్ కానివ్వండి, ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ had an open offer from TVK Vijay Garu saying that you can contest 60 seats, మనం అలయన్స్ ఫామ్ అవుదామని చెప్పేసి. కానీ మిత్రధర్మం ఉంది కాబట్టి, ఆల్రెడీ టీఎంకే మా పార్ట్నర్ కాబట్టి, వారితో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళకూడదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అట్ ద సేమ్ టైం అక్కడ తమిళనాడు పీసీసీ లో ఉన్నటువంటి లీడర్స్ చెప్పడం వల్ల అంటే ఫస్ట్ విజయ్ అడిగాడు 60 seats అడిగాడు. 100% ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. నేను చెప్పడం ఏంటంటే ఆయన మీటింగ్ లో కూడా చెప్పినాడు కదా విజయ్ గారు, ఈ క్లియర్లీ సెడ్ we are with the original Congress. రిగ్రెట్ అవుతున్నారా విజయ్ కి వచ్చిన రిజల్ట్ చూసి? No. See, ఒక మిత్రధర్మంలో ఉన్నప్పుడు దిస్ ఈస్ వాట్ ద కాంగ్రెస్ అండ్ ది అదర్ పార్టీ హెస్ ద డిఫరెన్స్. మేము ఆపర్చునిటీ పాలిటిక్స్ ఎప్పుడు చేయమండి. ఒక ఐడియాలజీతో, ఒక సిద్ధాంతంతో నడిచేటువంటి పార్టీ. See, they are very young player. సరే, పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ అండ్ హీ గాట్ దట్ నెంబర్. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు అండ్ వీ హావ్ టు అప్రిషియేట్ ఇట్. The point here is that is a miscalculation that was done. Now going to West Bengal, I have very interesting facts. Now let me talk about West Bengal. 4.58 is the vote percentage difference. అంటే తృణమూల్ కాంగ్రెస్ కి as well as బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్ డిఫరెన్స్ మీరు ఒక్కసారి చూసుకుంటే 12 lakh ఓట్స్ తక్కువ వచ్చాయండి. ఈ రోజు వారు అధికారంలో దాదాపు 200 సీట్లతో వారు అధికారంలోకి వచ్చారండి. నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. మంచిదే కదా, ఓట్స్ అవి అంటే ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, అలా కొన్ని దొంగ ఓట్లు పడకుండా మంచిదే కదా. ఇంకా నేను అక్కడికి రాలే కదా. నేను ఇంకా మీరు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడకండి. నేను ప్రాపర్ గానే అడిగాను. నేను ఏ పార్టీకి అక్కడ వచ్చింది కాబట్టి నేను దాని గురించి అడుగుతున్నాను. కానీ నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు కదా, ఆల్రెడీ పిలిచాం బీజేపీ నుంచి, వాళ్ళు మాట్లాడతారు. నేను అడిగింది ఏంటి, మీరు అన్నారు కదా 12 లక్షల ఓట్లు లేవు అందుకే అటు బీజేపీకి వెళ్ళాయంటే 12 లక్షల ఓట్లు మంచిదే కదా. చనిపోయిన మీరు అన్నారు మీరు ఒకసారి లైవ్ లోకి వెనక్కి వెళ్ళి చూడండి, మీరు 12 లక్షల ఓట్లు పోయాయి అన్నారు. తేడా ఉంది అంటున్నా, ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది అంటున్నాను. గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి సెకండ్ కంటెండర్ కి 12 lakh ఓట్స్ యొక్క డిఫరెన్స్ ఉంది, 4.58% డిఫరెన్స్ ఉంది అంటున్నాను నేను. 12 లక్షలు చిన్న డిజిట్ కాదు కదా. Please understand, that is not a small figure, but when you look at West Bengal, that is a small figure only. ఎందుకు చెప్తున్నాను అంటే, please hear me out. 92 lakh votes have been deleted through special intensive revision. Now 92 lakh votes delete చేసినప్పుడు
అడ్జుడికేట్ అయినటివి, మ్యాటర్స్ అడ్జుడిస్ అయినటువంటి అపీల్ కి పోయినటువంటివి 27 లక్షల ఓటర్లు పోయినారు, సుప్రీంకోర్టుకి పోయినారు. మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకున్నారు, ఎగ్జామ్ ఫీ కట్టినారు, మీకు హాల్ టికెట్ రాలే, ఎగ్జామ్ ముంచుకొస్తుంది, పోయి హాల్ టికెట్ ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. మీకు హాల్ టికెట్ ఇవ్వలేదండి, మీరు ఎగ్జామ్ రాకపోతే మీకు సి దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అథారిటీస్ టు గివ్ యు ద హాల్ టికెట్. మీరు ఒక్క నిమిషం లేట్ వచ్చినా సరే మీకు ఎగ్జామ్ లోకి రానివ్వరు. ఇక్కడ మీకు హాల్ టికెట్లే ఇవ్వలేదండి. మీకు ఇక్కడ మీకు ఓటర్స్ 27 lakh ఓట్స్ ఏమంటారండి జడ్జ్, లెట్ దెమ్ డూ ఫర్ ద నెక్స్ట్ టైం అని చెప్పేసి. వాట్ యు మీన్ బై ఇది మార్క్ ఆఫ్ డెమోక్రసీ? ఓకే, దీని గురించి మీరు అంటున్న పాయింట్ మేడం ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ అలో మీ టు కంప్లీట్ ప్లీజ్. రైట్ టు ఓట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, ప్లీజ్ అండర్స్టాండ్. ఒక్కసారి పోయింది అని అంటే దాని విలువ ఏంటో తెలుసా వీరికి అసలు? అరే జడ్జి చెప్తున్నాడు ఈ విషయము. 27 లక్షల ఓట్లు మీరు ఏదైతే అపీల్ చేశారండి, 92 lakh votes are the vote elections. Please understand what is the Representation of People Act say. Representation of People Act 1951 say 2 types of the votes can be deleted. Number 1, ఎవరైతే చనిపోయారో డెత్ ఓటర్స్. నెంబర్ 2, మైగ్రెంట్ ఓటర్స్, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళిన వారికి ఓట్లు డిలీట్ చేయొచ్చు. నౌ 92 lakh votes లో డిలీట్ చేయలేదు మొర్రో, మేము బ్రతికే ఉన్నామని చెప్పేసి 27 లక్షల మంది సుప్రీంకోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు వారికి హాల్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదా అండి? వారికి రైట్ టు ఓట్ అనే కాన్స్టిట్యూషనల్ రైట్, డెమోక్రసీలో ఉన్నారు కాబట్టి వారికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారికి పర్మిట్ చేయకూడదా అండి? ఎంతమందిని చేశారు తెలుసా మీకు? 1600 మందిని చేశారండి ఒక్కొక్క రోజు. 1600 మందిని చేసినటువంటి ఫక్కారా అనే కాన్స్టిట్యుయెన్సీ. వీ హ్యావ్ 1 MLA దేర్ who is a Congress MLA. You know what? ఆయన ఓటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన యాడ్ చేసిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ ద నామినేషన్ పోయి ఆయన నామినేషన్ వేయడం జరిగింది. డెమోక్రసీ జరిగింది. లాగుతాం చెప్తున్నా నేను. Gen Z is not going to listen to all these people. 100% we are going to take this as a ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. నేను వస్తాను. ఆంజనేయులు గారు, సో విన్నారు ఇందాక నూమన్ గారు చెప్పిన కమెంట్స్ కూడా విన్నారు, అండ్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మీరు చూసారు. సో ఏంటి, ఏ రకంగా చూస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఏం ఫ్యాక్టర్స్ మీకు వర్కౌట్ అయ్యాయి కొన్ని చోట్ల? మేడం, ప్రేక్షకులకు అందరికీ, అదేవిధంగా మీకు ఛానల్ అయినటువంటి పెద్దలందరికీ శుభోదయం. ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో ఇలా విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చే అటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇలా పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే మాకు 2006లో చూసుకున్నట్లయితే కేవలం 0.5% ఓట్లు ఉన్నటువంటి మేము 2019కి వచ్చే వరకు 42 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 18 గెలిచాం. అదేవిధంగా 2021లో మేము 77 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. అంటే ఈ విధంగా క్రమక్రమంగా అక్కడున్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం, ఆ విధంగా ముందుకెళ్లడం కారణంగా అక్కడ మేము వారికి అందించినటువంటి సహాయ సహకారాల కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలా పశ్చిమ బెంగాల్లో ఒక అతిపెద్ద పార్టీగా ఇవాళ గెలిచి 206 సీట్లను సాధించింది. అక్కడ ప్రజలు ఇచ్చారు. అక్కడ జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి గొడవలు కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఒకే వర్గానికి ఇలా సపోర్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా అక్కడ ప్రజలు ఇలా బంగ్లాదేశ్ లో మన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చారు. ఇలా మేము 45.8% ఓట్ల మెజార్టీతో ఇవాళ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇలా చెప్తా ఉన్నారు పెద్దలు, ఇలా హాల్ టికెట్ వేయింది, ఎగ్జామ్ వేయింది, ఎగ్జామ్ రాయలేదు అని చెప్పేసి చాలా వివరంగా మంచిగా చెప్తా ఉన్నారు. ఇలా హాల్ టికెట్ రావాలంటే, హాల్ టికెట్ అప్లై చేసుకోవాలంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ పెట్టాలి. సరైనటువంటి పేపర్లు ఉన్నట్లయితే ఆ హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. నువ్వు సరైనటువంటి డాక్యుమెంట్స్, సరైనటువంటి ప్రూఫ్స్ చూపెట్టినప్పుడు నీకు హాల్ టికెట్ ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది? వెళ్తాం తంగుతాం అంటే ప్రజలు ఆ తన్నీరు గుద్దిరు రోడ్డు మీద పడేసిండ్రు. ఇలా పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు, ఇలా తమిళనాడులో ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు, అస్సాంలో ఇచ్చారు, ఇలా పాండిచేరిలో ఇచ్చారు. ఈ విధమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ఇలా ప్రతిదీ గ్రహిస్తా ఉన్నారు. గతంలో ఉన్న విధంగా ప్రజలకు
ఏ విధంగా అభివృద్ధి ఇస్తున్నారు ఇలా నరేంద్ర అంటే మోడీ ఒకటి వచ్చిన తర్వాత ఒకటి ఆంజనేయులు గారు, సో మీరు ఇప్పుడు నుమన్ గారు అన్నట్లే కాకుండా ఈవెన్ మమతా బెనర్జీ కూడా కమెంట్ చేశారు, వెస్ట్ బెంగాల్లో 100కు పైగా స్థానాలని బీజేపీ లూటీ చేసింది, ఈసీ కాదు బీజేపీ కమిషన్ లాగా వ్యవహరించింది, ఇది అనైతిక విజయం అంటూ కూడా కమెంట్స్ చేశారు. మరి దానికి ఏమంటారు? ఓడిపోయిన తర్వాత 100 కారణాలు ఎన్నుకుంటారండి. ఆ ఓడిపోయిన విషయం చెప్పాలని ఇది చెప్తాను. ఇలా మమతా బెనర్జీ గారు ఈ అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వేల మందిని తీసుకొచ్చి అక్కడ రావడం కారణంగా ఇలా పశ్చిమ బెంగాల్లో బతకాల్సినటువంటి ప్రజలు కష్టాలు వలస బతుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేల రాష్ట్రాల్లో కూలీలు చేసుకుంటారు, తల్లిని తండ్రిని అక్కడ వదిలిపెట్టి ఇలా వస్తా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఇలా మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి చనిపోతే దాని హిస్టరీని పూర్తి స్థాయి ఎవిడెన్స్ లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అత్యాచారాలు ఇలా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని పశ్చిమ బెంగాల్లో ఇలా దాడి చేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా ఈ విధంగా చేయడం కారణంగా ప్రజలు ఆలోచించారండి, ఇలా మనకు కావాల్సింది శాంతియుతమైనటువంటి రాష్ట్రం, మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పేసి ఇవాళ ఓట్లు తొలగించారు అంటే ఈసీకి మీరు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఓట్లు తొలగించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఏమున్నది అని చెప్పేసి ప్రక్షాళన చేసిన తర్వాత ఈసీ మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇలా నామినేషన్ వేసే వరకు ఇలా మా డిలేట్ అయిందని చెప్పి చెప్పుకొని వాళ్ళ రిజల్ట్ చూపెట్టుకోవాలి, ఎవిడెన్స్ ఇలా వారు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టే ఇలా ఎవిడెన్స్ చూపెట్టినటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే ఎవిడెన్స్ చూపెట్టిన తర్వాత అదే ఎవిడెన్స్ లేనటువంటి ఈ ఎంతో మంది ఇలా తొలగించేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళు పూర్తి ఎవిడెన్స్ చూపించుకున్న తర్వాత ఇలా నామినేషన్లు వేసేంత వరకు కూడా కొత్త ఓటర్లు ఎక్కడైనా కూడా ఈసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొత్త ఓటర్ ఎవరైనా కూడా నామినేషన్లు ప్రారంభమయ్యేంత వరకు కూడా కొత్త అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇవాళ ఏదైతే పూర్తి స్థాయిలో మాకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ చూపెట్టే కారణంగానే ఈసీ తన పని తను చేసుకుంటూ పోయింది. అంతే తప్ప ఈసీ ప్రత్యేకంగానో లేకపోతే ఎవరు చెప్తున్నా వినేటువంటి పని. ఇన్ని రోజులు మరి పశ్చిమ బెంగాల్లో ఇవాళ మమతా బెనర్జీ గారు ఉన్నారు, 3 సార్లు గెలిచారు. 3 సార్లు ఈసీ తను చెప్పినట్టు అయింది కదా. ఈసీ అధికారులు అప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గెలవడం చేసినా అంటే గెలిస్తే. ఓకే అండి ఆంజనేయులు గారు, మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, ఏంటి మీ సబ్మిషన్ ఏంటో తొందరగా చెప్పండి, నేను జయరాం గారి దగ్గరికి వెళ్ళాను. ప్రశ్న ఆంజనేయులు గారికి, జియోగ్రఫీ తెలుసుంటే అస్సాం అండ్ బెంగాల్ ఆర్ ద 2 neighboring స్టేట్స్ షేరింగ్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిందో బెంగాల్లో 2 స్టేట్స్ కూడా ఎలక్షన్స్ కి ఒకటేసారి పోయినప్పుడు అస్సాంలో ఎందుకు చేయలేదని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. సమాధానం ఉందా? సూటి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడైతే అనుమానం కనిపిస్తుందో ఎక్కడైతే ఏం మాట్లాడుతున్నారండి అనుమానం అనేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటర్నేషనల్ బార్డర్స్ షేర్ చేసినప్పుడు, గూస్పేటి అన్నప్పుడు, ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చినప్పుడు 2 బార్డర్స్ కూడా అమిత్ షా నేతృత్వంలో వచ్చేటువంటి బార్డర్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంటర్నేషనల్ బార్డర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ఇస్ ద మినిస్టర్. మీరు ఎట్లా మాట్లాడతారండి మీరు? అనుమానం ఉంటే తెలంగాణ ఆంజనేయులు గారు ఒక నిమిషం నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను, అప్పుడు మాట్లాడచ్చు దీని గురించి. ఒక నిమిషం అండి ఆంజనేయులు గారిని మళ్ళీ వస్తాను. జయరాం గారు, సో ఒక చిన్న అంటే అంశం ఏంటంటే కూడా ఇప్పుడు లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడితే అంత కొంత ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఒక బెంగాల్ గురించి కూడా మాట్లాడితే 15 years వరకు అటు దీదియే ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఈవెన్ దో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంత? ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉండగా కూడా బీజేపీ వైపు ఆల్మోస్ట్ 100కు పైగా రావడం అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా అటువైపు వెళ్ళినట్టే ఆల్మోస్ట్ మనం చెప్తే. సో ఏంటి ఈ రెండింటికి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఒకటి ఇక్కడ లెఫ్ట్ పార్టీస్ కేమ్ ఫ్రమ్ కేరళ లోపల లెఫ్ట్ పార్టీలు లాగా లేదు. వాళ్ళు లెఫ్ట్ పార్టీలు కాస్త రైట్ పార్టీలతో జతగట్టారు.